హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక ఈ నెల 26 నుంచి కూడా దాదాపు 4 పథకాలను విడుదల చేస్తూ కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఈ 4 పథకాలు మీకు రావాలంటే మీరు ఏ అర్హతలు కలిగి ఉండాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇక ఈ పథకాలు రావడానికి మీరు ఏం చేయాలనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు 26వ తారీఖు నుంచి ముఖ్యంగా మొట్టమొదటిగా రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తర్వాత మనకు కొత్త రేషన్ కార్డులు, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, ఈ యొక్క పథకాలను 4 పథకాలను కూడా ప్రారంభిస్తున్నారు. ఇక ఈ పథకాల ద్వారా మీకు లబ్ధి చేకూరాలంటే మీరు ఏం చేయాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇక ఒక్కొక్క పథకం గురించి నేను మీకు వివరిస్తూ వస్తాను. వీడియోలకైతే వెళ్ళి చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అండి ఇవన్నీ కూడా. మరి ఎందుకు చూడట్లేదో మీరు నాకు అర్థం కావట్లేదు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక మన వాళ్ళకి మనసు లేదబ్బా, ఎవరు కూడా చూడట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు వీడియోని మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని వారు కూడా మీతో పాటు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది వారికి కూడా. తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, కానీ నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు, అలాగే లైక్ షేర్ చేయట్లేదు. చాలామంది చూసి ఊరకనే వెళ్ళిపోతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నేను ఇక సహాయం అడగడమే ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు కూడా సహాయం చేయనప్పుడు ఎందుకు అడగాలి? ఎవరో ఒకరో ఇద్దరైనా సహాయం చేస్తారనుకుంటే ₹1 కూడా ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు అనమాట. దయచేసి మీరు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మీకు తోచినంత సహాయాన్ని నేనేమి ఇక్కడ ఎక్కువగా మిమ్మల్ని అడగట్లేదు. ఇక నా పరిస్థితి చూసి మీకు వివరిస్తున్నాను. తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని, అంటే మనకు ఏదో ఎక్కువ వ్యూస్ వచ్చి ఎక్కువ డబ్బులు వస్తాయని మీరు అనుకోవచ్చు. ₹1 కూడా రావట్లేదు ఇక్కడ. చూసారా, మీరు 500 మంది, మన ఛానల్లో 1,00,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉంటే కేవలం 500 మంది, 600 మంది మాత్రమే వీడియోని అయితే చూస్తున్నారు. మరి ఎందుకో ఏమైందో అర్థం కావట్లేదు. తప్పకుండా వీడియోస్ చూడండి అన్న, మీరు తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ మీరు చూడలేకపోయినా కూడా మీ బంధువులకు, దోస్తులందరికీ కూడా షేర్ చేస్తే వారైనా తెలుసుకుంటారు. తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఇక్కడ ఎదురుగా QR కోడ్ కనిపిస్తుంది వీడియోలో. దయచేసి ఆ QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. తప్పకుండా సహాయం చేయండి. అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 26వ తారీఖు నుంచి కూడా 4 పథకాలను విడుదల చేయడానికైనా సిద్ధమైపోయారు. ముఖ్యంగా ఇందులో చూసుకుంటే మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం, ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో, అంటే మనకు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, సాగు భూమి కలిగినటువంటి వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి, యాసంగి సీజన్కు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ₹6,000 విడుదల చేస్తున్నారు. ఇక ఈ రైతు భరోసా పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎన్ని ఎకరాలన్నా ఉన్నాయండి. ఇక రైతులందరికీ కూడా ఎప్పుడెప్పుడా అని ఇన్ని రోజుల పాటు కూడా రైతులు ఎదురు చూశారు. మరి రైతు భరోసా అంటే కూడా చూడరు అనమాట. మరి అది ఎందుకో ఏంటో అర్థం కావట్లేదు.
ఇక రైతు భరోసా పైసలు అయితే పడుతున్నాయి. కనీసం పైసలైనా తీసుకోండి. పైసలు కూడా మాకు వద్దని గుమ్మ ఉండిపోతారేమో. పైసలైనా తీసుకోండి. పైసలు పడుతున్నాయి 26 నుంచి కూడా. ఎన్ని ఎకరాలున్నా కూడా ఇస్తారు. వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు. అంటే గుట్టలు, రాళ్ళు, రప్పలు లేకుండా వ్యవసాయం చేసుకునే దానికి అనువుగా ఉంటే చాలన్నమాట. వారందరికీ కూడా రైతు భరోసా పైసలు అయితే వస్తాయి. తప్పకుండా చూడండి. ఇక రెండో పథకం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి అంటే భూమి లేనటువంటి పేదలు అర్హత ఉండి ఉపాధి హామీలో 20 రోజుల పాటు పనిచేసినటువంటి కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి కూడా 6,000 రూపాయలనైతే పంపిణీ చేయబోతున్నారు. ఇక ఈ పథకం కూడా ఈ నెల 26వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారు. మరి నువ్వు పథకాల గురించి చెప్తున్నావు కానీ ఈ పథకాలకు ఎక్కడ అప్లై చేసుకోవాలి, పైసలు ఎప్పుడు వస్తాయి, ఏం చేయాలి, మేమేం వేయలేదు కదా, మాకు ఎట్లా పైసలు పడతాయని మీరు అనుకోవచ్చు. ఇక ప్రభుత్వం చెప్పింది ఏంటంటే నేను చెప్పేటువంటి అన్ని పథకాలకు సంబంధించి మీరు గ్రామాల్లో ఉంటే కనుక గ్రామ సభలు ప్రవేశపెడతామని, అక్కడే అర్హులను ఎంపిక చేస్తామని, అంటే మీ దగ్గర దరఖాస్తులు స్వీకరించి అర్హులను ఎంపిక చేస్తామని, అలాగే వార్డుల్లో అయితే వార్డు సభలు పెట్టి, అంటే పట్టణాల్లో వార్డులు ఉంటాయి కదా, వార్డుల్లో మీటింగ్లు అనేది పెట్టి దాని ద్వారా అర్హులను గుర్తిస్తామని కూడా చెప్పారు. ఇక బస్తీల్లో కూడా బస్తీ సభలు పెట్టి అర్హులను గుర్తిస్తామన్నారు. ఇక ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఉపాధి హామీలో 20 రోజుల పాటు కూడా పనిచేసినటువంటి కుటుంబాలకు ఈ యొక్క 6,000 రూపాయలను అయితే ఇస్తున్నట్టు, మొత్తానికి భూమి లేని వారికి 6,000 రూపాయల చొప్పున ఇస్తున్నారనమాట. ఇది రెండో పథకం. ఇక మూడో పథకం చూసుకుంటే దాదాపు గత 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉంది ప్రజలంతా కూడా. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన భారీ శుభవార్తను చెప్తూ ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టబోతున్నారు. అంటే 15వ తారీఖు నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించి 26 నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇన్ని రోజుల పాటు కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూశారో వారందరికీ కూడా ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే మొదలుపెట్టింది. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులైనా తీసుకోండి. వీడియో ఎట్లా చూడట్లేదు, రైతు భరోసా తీసుకోండి. ఇక భూమి లేని వారు 6,000 తీసుకోండి. భూమి లేని వారు 6,000 రూపాయలు తీసుకోండి. అలాగే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు కూడా తీసుకోండి. ఇక నా వీడియో ఎట్లా చూడట్లేదు, నాకు ఈ పైసలు వద్దు, మాకు ఈ కార్డులు కూడా వద్దు అనుకుంటారేమో, తప్పకుండా తీసుకోండి. మళ్ళీ కూడా ప్రభుత్వం ఎప్పుడు అవకాశం కల్పిస్తుందో మనకు తెలియదు కాబట్టి తప్పకుండా కార్డులైనా తీసుకోండి. ఇక 4వ పథకం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్లు చొప్పున లబ్ధిదారులకు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా ఎవరైతే సొంత స్థలం కలిగి ఉన్నారో వారికి మొదటి దశలో ఇల్లు మంజూరు చేసింది. ఇక నమూనా ఇల్లును కూడా నిన్నటి రోజునైతే మనకు అందరూ కూడా పరిశీలించారు. ఇక దాదాపు 5 లక్షల రూపాయలనైతే తెలంగాణ ప్రభుత్వం అయితే ఇల్లు కట్టుకోవడానికి ఇస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఇక ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా కూడా ఇల్లు అయితే మంజూరు చేస్తున్నారు. 5 లక్షల రూపాయలను ప్రభుత్వం అయితే ఇవ్వబోతోంది. ఈ విధంగా ఈ నెల 26వ తారీఖునే 4 పథకాలను విడుదల చేస్తూ అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా మీరు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నెల 15వ తారీఖు నుంచి 26 నుంచి కూడా మీకు యొక్క పథకాలు అనేటివి వర్తిస్తాయి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి.